హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026వ సంవత్సరానికి సంబంధించి పోస్టల్ జీడీఎస్ ఉద్యోగం సాధించాలంటే ప్లానింగ్ చాలా అవసరం. దీనికోసం నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా 2026లో పోస్టల్ జీడీఎస్ జాబ్ నోటిఫికేషన్లో మీరు అప్లై చేశారు అంటే పోస్టల్ జీడీఎస్ జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 2026వ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పోస్టల్ శాఖ డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఉద్యోగం సాధించడానికి ఇలా ప్లాన్ చేసుకోవాలి. దానికి మనం ఒకటి గమనించాలి. కేవలం దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాతృభాషగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ కటాఫ్ ఉన్న రాష్ట్రాల్లో మనం అప్లై చేసుకోవచ్చు. దేశంలో ఈ భాషలు మాతృభాషగా ఉన్న రాష్ట్రాలు, అదేవిధంగా దేశంలో తక్కువ రాష్ట్రాలను కొన్నింటిని సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. అందులోని కొన్ని సర్కిల్స్ను కూడా సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరూ ఒకటి ఖచ్చితంగా గమనించాలి. 90% కంటే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్లు 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ అప్లై చేయండి, తప్పులేదు. కానీ 90% కంటే తక్కువ మార్కులు ఎవరికి వచ్చాయో వారు మాత్రం ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేయొద్దు. ఎందుకంటే వచ్చే అవకాశం అసల్లేదు. ఎవరికైతే 60 నుంచి 70% మార్క్స్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, అదేవిధంగా 70 నుంచి 80% ఉన్నటువంటి ఓసీ, బీసీ అభ్యర్థులు ఈ రాష్ట్రాలు, అదేవిధంగా నేను చెప్పే సర్కిల్స్ అప్లై చేసుకోండి. మీకు జాబ్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దేశంలో తక్కువ కటాఫ్ ఉన్నటువంటి రాష్ట్రాలు సర్కిల్స్: తూర్పు రాష్ట్రాలైనటువంటి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మణిపూర్. ఈ రాష్ట్రాల్లో అప్లై చేసుకోవడం వల్ల మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేట్స్లో గత 2025 సంవత్సరంలో చాలా తక్కువ కటాఫ్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్స్ అప్లై చేసుకోండి. అదేవిధంగా భారతదేశంలో తూర్పు స్టేట్స్ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ కటాఫ్ ఉన్న సర్కిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. భారతదేశంలో తక్కువ కటాఫ్ ఉన్నటువంటి సర్కిల్స్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలాఘాట్, షాడోల్, మాండ్లా సర్కిల్స్, బీహార్లో పూర్నియా, సహర్సా సర్కిల్స్, ఛత్తీస్గఢ్లో కాంకేర్, సర్గుజా సర్కిల్స్, ఝార్ఖండ్లో దుంఖా, ఛాయిబాసా, పలాము సర్కిల్. చాలా తక్కువ కటాఫ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. జాబ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీరు అసలు దీన్ని మిస్ చేయొద్దు. మిత్రులారా, గత 3 నుంచి 5 సంవత్సరాల వరకు మీరు ఎన్నో సర్కిల్స్లో అప్లై చేసి ఉంటారు. కానీ ఈ ఒక్కసారి వీటిలో అప్లై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ప్రయత్నానికి ఫలితం వస్తుంది. ఒకవేళ మొదటి లిస్టులో రాకపోయినా రెండవ లిస్టులోనైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.